అందరికీ నమస్కారం. ఈరోజు కొరియాలోని యాంగ్డౌన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 21st సెంచరీ ఫస్ట్ జనరల్ అసెంబ్లీ నేషనల్ హ్యుమానిస్టిక్స్ సిటీస్ నెట్వర్క్ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అనేక దేశాలు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, శ్రీలంక కానివ్వండి, రొమానియా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, అదే భారతదేశం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇండియా నుంచి నాకు, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రవి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అనంతపురం మండలం నుంచి ఒక మేయర్గా నాకు అవకాశం కల్పించిన ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మేయర్ అయినందువల్ల ఈరోజు అనేక అవకాశాలు కూడా రావడం జరిగింది. విదేశాల్లో తిరిగి సదస్సులు పాల్గొనడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకే కాకుండా ఈ నగర ప్రజలందరూ కూడా ఇది అదృష్టంగా కూడా నేను వాళ్ళకి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వచ్చేసి హ్యూమన్ వాల్యూస్ పైన చర్చ సదస్సు కూడా జరగడం జరిగింది. ఏ విధంగా అయితే మనం హ్యూమన్ వాల్యూస్ ని పాటిస్తామో ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హ్యూమన్ వాల్యూస్ వరల్డ్ హ్యూమానిస్టిక్స్ సైన్స్ అని చెప్పేసి కూడా యువత కోసం, నేటి యువత ఏ విధంగా తప్పుదారులో వెళ్తుందో వాళ్ళందరి కోసం కూడా మనం హ్యూమన్ వాల్యూస్ తీసుకురావాలా, వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా అయిపోయినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హ్యూమన్ వాల్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా మనం కూడా గతంలో కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే విశ్వనీయత విలువలతో కూడిన ఏకైక మనిషి ఎవరైనా అంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్క మాట కూడా మాట తప్పకుండా, మడం తిప్పకుండా మాటపై నిలబడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి హ్యూమన్ వాల్యూస్ తో నిలబడిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం చేయలేదు, పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. కేవలం అర్హత ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందించిన గొప్ప వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే వచ్చే గతంలో ఇంకా ఎలక్షన్స్ ముందు మా పొలిటికల్ పార్టీ వాళ్ళందరూ మన లీడర్స్ చెప్పేవాళ్ళు, ఒక మంచి స్కీమ్ చెప్పేస్తే మనం ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలిచేస్తే కూడా ఆయన కాదు, మాకు అధికారం రాకపోయినా కూడా పర్వాలేదు, మేము ఖచ్చితంగా మాట పైన నిలబడాలా, నేను చెయ్యని పని నేను ఖచ్చితంగా చెప్పలేనని చెప్పేసి ఏ విధంగా నిలబడ్డారో అదే విధంగా ఈరోజు ఆయన నిలబడిన విషయం కూడా మనం అందరూ గమనించాలా.